పుష్పది రూల్ అసలు సినిమా ఎలా ఉందన్న పాయింట్ ని పక్కన పెడితే గత 3 years గా బన్నీ అన్న స్క్రీన్ మీద ఎవరెవరైతే కనిపించట్లేదని బాధపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్లీ ఫుల్ మీల్స్ పెట్టినట్టు అయింది. మరి సినిమా ఎలా ఉంది, సినిమాకి వెళ్ళొచ్చా లేదా, హిట్ ఆఫ్ అట్ట అన్న పాయింట్ ని మాట్లాడుకుంటే ఫస్ట్ గా ఓపెన్ చేస్తే సినిమా జపాన్ లో మొదలవుతుంది. ఇంకా సినిమా మొత్తం అక్కడే చూపిస్తారేమో అనుకున్నా, కానీ మళ్ళీ పుష్ప పార్ట్ 1 లాగా చిత్తూరు యాస్ లోకి వచ్చేసింది. ముందుగా సినిమా యొక్క పర్టికులర్ ప్లాట్ కోసం మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారికి వేలల్లో డబ్బు అవసరం అవుతుంది. అయితే తను చేసిన స్మగ్లింగ్ అన్నది ఇంటర్నేషనల్ కి తీసుకుని పోతాడు. ఆల్రెడీ మనం చూసాం పుష్ప పార్ట్ 1 లో బన్వర్ సింగ్ సికావత్ చాలా ఇన్సల్టింగ్ అయి పుష్ప చేతుల్లో బయలైపోతాడు. అయితే అంత కసి అండ్ ఈగో పెట్టుకున్న బన్వర్ సింగ్ సికావత్ వేల కోట్ల సరుకుని పుష్ప దాటిస్తుంటే సైలెంట్ గా ఉంటాడు కదా. మరి వాళ్ళు అలా అడ్డుకుంటుంటే పుష్పరాజ్ ఏ విధంగా సికావత్ సింగ్ ని డాష్ ఇస్తాడు అన్నది మెయిన్ ప్లాట్. నిజానికి సినిమా స్టోరీ అన్నది రొటీన్ కంటెంట్ అండ్ కమర్షియల్. కాకపోతే బన్నీ అన్న పెర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ తో స్క్రీన్ ని ఓన్ చేసుకుని ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా థియేటర్ కి వచ్చేలా చేశారు. ఫస్ట్ లో లిటరల్లీ 3 hours 21 minutes డ్యూరేషన్ అంటే షాక్ అయ్యా. అంతటి డ్యూరేషన్ అంటే సినిమా ఖచ్చితంగా బోర్ కొడతదేమో అనుకున్నా, కానీ సుకుమార్ గారు తమ యొక్క టేకింగ్ అండ్ డైరెక్షన్ తో ఏ మాత్రం కూడా బోర్ కొట్టకుండా రష్మిక మందన గారితో కమ్యూనికేషన్, పుష్ప మదర్ లోని ఎమోషనల్, అదే మనం పార్ట్ 1 లో చూసాం కదా తమ యొక్క ఇంటి పేరు లాగేసుకున్నారు ఆ సమ్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీ అన్నది ఇందులో పర్టికులర్ గా చూపించి ఇంకాస్త డోస్ అన్నది పెంచే ప్రయత్నం చేశారు. పెంచే ప్రయత్నం కాదు, ఖచ్చితంగా పెంచారు. సినిమాలో జాతర సీక్వెన్స్ కోసం నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఆల్రెడీ వచ్చిన టీజర్ కట్ లో చూసాం అల్లు అర్జున్ గారి విశ్వరూపం. కానీ మనకి టీజర్ కట్ లో చూపించింది కేవలం ఫైట్ సీన్ అంటే యాక్షన్ సీన్ మాత్రమే. బట్ అదే గెటప్ లో ఎమోషన్, డాన్స్, యాక్టింగ్ ప్రతిదీ కూడా చించి పడేశారు మన బన్నీ అన్న. అఫీషియల్లీ లీక్ చేయకపోయినా జాతర సాంగ్ ఒకటి ఉంటది, ఆ సాంగ్ చూసాక లిటరల్లీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యూజ్ లో ఎగిరిపోతాయి. చాలా మంది పుష్ప పార్ట్ 1 కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అసలు ఎందుకు ఈ సినిమాకి నేషనల్ అవార్డు అన్నారు, కానీ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 చూడండి ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వాలి. ఆ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారి 3 years కష్టము ప్రతిది కూడా స్క్రీన్ లో ఇంచు బై ఇంచు కనిపిస్తుంది. కిసిక్ సాంగ్ అసలు బాగాలేదు, సమంత లాగా శ్రీలీల డాన్స్ చేయలేకపోయింది, గ్లామరస్ గా లేదని అది ఇది ట్రోల్స్ చేశారు. బట్ ఒక్కసారి ఫుల్ వీడియో సాంగ్ చూడండి, తన గ్లామరస్ కూడా అల్టిమేట్ గా ఉంది. దాంతో పాటు బన్నీ స్టెప్స్ కోసం అయితే చెప్పవసరం లేదు, ఎవరు భయపడకండి. పుష్ప పార్ట్ 1 లో చిన్న చిన్న మూవ్మెంట్స్ లాగా ఈ సినిమాలో లేదు, చాలా పెద్ద పెద్ద స్టెప్స్ దాచున్నారు. రాసి పెట్టుకోండి. ఇందులో ఉన్న సాంగ్స్ యొక్క ఫుల్ వీడియో సాంగ్ వచ్చాక మాక్సిమం బుట్ట బొమ్మ రామ్లో లాంటి రికార్డ్స్ లను క్రియేట్ చేస్తే 100 million వ్యూస్ వస్తాయి. మీకు గుర్తుందా 2023 లో అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా ఒక గ్లింప్స్ దింపారు, పుష్ప అన్న బతిగా ఉన్నాడు, కానీ దానికి సినిమాలో ఉన్న కంటెంట్ కి ఎటువంటి సంబంధం ఉండదు. చాలా మంది ట్విస్ట్లు అవి ఇవి అని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తారు, కానీ ఒక థిన్ లైన్ లోనే ఒకే లైన్ లో వెళ్ళిపోతుంది మూవీ. మీరు అనొచ్చు ఒకటే థిన్ లైన్ అంటున్నావు, మరి డ్యూరేషన్ చూస్తే 3 hours 21 minutes ఉంది, ఖచ్చితంగా బోర్ కొడతాది. కానీ బట్ స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు బన్నీ అన్న యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్, రష్మిక మందన గారి ఎమోషన్, సినిమాలో క్యాస్బా క్యారెక్టర్, ద్రాక్షాని క్యారెక్టర్ అండ్ ఫాద్ ఫసిల్, సునీల్, రావు రమేష్, జగపతి బాబు ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్, క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా కీ అని చెప్పాలి. బీజం విషయానికి వస్తే ఒక్కో బీజం ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. డాబర్ లో రివ్యూ చెప్తున్నా కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటది, రేపు క్లియర్ అండ్ కట్ తో ఫుల్ రివ్యూ పెడతా. బట్ ఫైనల్ గా నా ఒపీనియన్ వచ్చేసి సినిమా అయితే పక్కా బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. పుష్ప పార్ట్ 1 లాగే ఈ సినిమా కూడా నార్త్ సైడ్ తెగ ఆడేస్తుంది, నాది గ్యారెంటీ. అలాని సౌత్ సైడ్ అవాయిడ్ చేస్తారని కాదు, ఈసారి ఎమోషన్ కూడా గట్టిగా పండింది కాబట్టి సౌత్ వాళ్ళు కూడా ఈజీగా ఎంకరేజ్ చేస్తారు, నాది గ్యారెంటీ. ఒకటే మాట భయ్యా, కంప్లీట్లీ మీరు పీస్ఫుల్ మైండ్ తో వెళ్ళండి. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ట్విస్ట్లు ఉంటే మీరు ఏదేదో క్రియేట్ చేసుకుని వెళ్ళకుండా పీస్ఫుల్ మైండ్ తో వెళ్ళి కుర్చీలో కూర్చోండి. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసామన్న ఫీలింగ్ రాదు. అండ్ అల్లు అర్జున్ గారి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ చూసి అబ్సల్యూట్లీ పుష్పకి గట్టి ఫ్యాన్ అయిపోతారు. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 10 కి 9.2. మరి మీరు సినిమా చూసింటే ఎలా అనిపించింది, ఎంత ఇస్తారు అనేది కామెంట్ లో తోసేసి రేపు మన ఛానల్లో పుష్ప 2 మూవీ యొక్క బ్రేక్ డౌన్ వీడియో వస్తుంది, అది మిస్ కాకుండా ఉండాలంటే వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ లో పెట్టుకుంటారని కోరుకుంటున్నా.